హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం శోభనం రాత్రి భర్త వదిలేస్తే పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే, ఏంటి మేఘన గారు ఒంటరిగా కూర్చున్నారు? మీకైతే ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు కదా. అయినా సిద్ధికి ఎప్పుడు బిజినెస్, హై సొసైటీ వ్యవహారాలే ఇష్టం. మీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలతో అతనికి ఏం పడుతుంది చెప్పండి అని నందిని సోహ మీద కూర్చుంది. మేఘన ఏమాత్రం తొనకుండా, ఒంటరిగా ఉండటం నాకు అలవాటేనండి. మనుషులతో పరిచయాలు పెంచుకోవాలంటే మనసులు కావాలి కానీ స్టేటస్ కాదు అంది ప్రశాంతంగా. నందిని స్నేహితురాలు ఒకరు కలగజేసుకొని, అబ్బో, మాటలు బాగానే నేర్చావు. అయినా నువ్వు సిద్ధుని ఎలా బుట్టలో వేసుకున్నావే? వాళ్ళ మొదటి భార్య చావు బతుకుల్లో ఉన్నప్పుడు వెళ్ళి సింపతి కొట్టేశావా? ఆస్తి చూసి వల వేసి ఉంటావు. నీలాంటి వాళ్ళ గురించి మాకు బాగా తెలుసు అని చాలా కఠినంగా మాట్లాడింది. ఆ మాటలకు మేఘన గుండెల్లో సూదులు గుచ్చినట్టు అయింది. శృతి మరణాన్ని వీళ్ళెంత చులకనగా మాట్లాడుతున్నారో చూసి ఆమెకు బాధేసింది. అయినా సరే ఆమె తన కోపాన్ని అదుపు చేసుకుంది. మేఘన కుర్చీలోంచి లేచి నిలబడింది. ఒకరి బాధను, వాళ్ళ కుటుంబ పరిస్థితులను అపహాస్యం చేసేంత సంస్కారం నాకైతే లేదు. నేను ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత నిర్వర్తించడానికి వచ్చాను తప్ప ఆస్తుల కోసం కాదు. ఎవరి స్థాయి ఏంటో వాళ్ళ ప్రవర్తన చెబుతుంది. దయచేసి ఇంకోసారి నా భర్త గురించి కానీ ఆయన మొదటి భార్య గురించి కానీ చులకనగా మాట్లాడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తిరిగింది. కానీ నందిని ఆమెను అంత సులభంగా వదలాలనుకోలేదు. ఆమె మేఘన్ చేయి పట్టుకొని గట్టిగా ఆపింది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నిజాలు మాట్లాడితే కోపం వస్తుందా? నువ్వు ఒక అనాథ పిల్లవి. కేవలం పిల్లవాడిని చూసుకోవడానికి నిన్ను తీసుకొచ్చారు. సిద్ధు మనసులో ఎప్పటికీ శృతి మాత్రమే ఉంటుంది, లేదా నాలాంటి వాళ్ళకు అవకాశం ఉంటుంది. నీకు ఈ పార్టీలో ఉండే అర్హత లేదు. బయటికి వెళ్ళు అని గట్టిగా అరిచాడు. హాల్లో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరి కళ్ళు మేఘన నందిని వైపు ఉన్నాయి. మేఘన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అవమానంతో ఆమె తల దించుకుంది. ఎంత ధైర్యంగా ఉన్నా నలుగురి ముందు తన బంధాన్ని ఇంత నీచంగా అవమానిస్తూ ఉంటే ఆమె తట్టుకోలేకపోయింది. సరిగ్గా అప్పుడే ఒక దృఢమైన చేయి వచ్చి మేఘన భుజం మీద పడింది. మేఘన ఉలిక్కిపడి తలెత్తి చూసింది. పక్కనే సిద్ధార్థ్ నిలబడి ఉన్నాడు. అతని ముఖం అగ్నిపర్వతంలో రగిలిపోతుంది. కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. అతను తన ఎడమ చేత్తో మేఘన భుజాన్ని దగ్గరకు తీసుకొని ఆమె కండగా నిలబడ్డాడు. నువ్వెవరి గురించి ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుంది నందిని. సిద్ధార్థ్ గొంతు హాల్లో పిడుగులా మారుమోగింది. నందిని భయపడిపోయింది. సిద్ధు, నేను జస్ట్ షటప్ అని గర్జించాడు సిద్ధార్థ్. నా భార్య గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నా మనసులో ఎవరున్నారన్నది నేను నిర్ణయించుకుంటాను, నువ్వు కాదు. మేఘన ఒక అనాథ కాదు, ఈ సూర్యవంశ సామ్రాజ్యానికి మహారాణి. రాజశేఖర్ గారికి గౌరవప్రదమైన కోడలు, అన్నింటికి మించిన భార్య. నా భార్య అన్న పదాన్ని సిద్ధార్థ్ అంత గట్టిగా, అంత అధికారంతో పలకటం విన్న మేఘన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు ఏ భర్త గుర్తింపు కోసమైతే ఆమె ఎదురు చూసిందో, ఈరోజు 100 మంది ముందు తను అవమానించిన వారి ముందే ఆ గుర్తింపు దొరికింది. సిద్ధార్థ్ అక్కడున్న వారందరినీ ఉద్దేశించి, మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. ఈమె నా కుటుంబం. ఇకపై నా భార్య పట్ల ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే అది నన్ను, నా సూర్యవంశీ గ్రూప్ని అవమానించినట్లే లెక్క అని కరాఖండిగా చెప్పాడు. ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి, అంకుల్, మీ కూతురి సంస్కారం ఏంటో ఈరోజు తెలిసింది. ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు ఇచ్చే పార్టీలో నేను ఒక క్షణం కూడా ఉండలేను. మాకు ఈ బిజినెస్ పార్టీల కంటే మా కుటుంబ గౌరవం ముఖ్యం అని చెప్పి మేఘన్ చేయి పట్టుకుని ఎంత హుందాగా బయటకు నడిచాడు. హాల్లో అంత నిశ్శబ్దం. నందిని తలదించుకొని అవమానంతో రగిలిపోతుంది. ఇద్దరు కారులో కూర్చున్నారు. సిద్ధార్థ్ డ్రైవర్ని ఇంటికి పోనివ్వమన్నాడు. కారులో ఏసీ గాలి చల్లగా తగులుతుంది. ఇద్దరి మధ్య ఒక తెలియని మౌనం. ఆ మౌనంలో ఇద్దరు హృదయాల చప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మేఘన ఇంకా ఆ జరిగిన సంఘటన తాలూకు షాక్లోనే ఉంది. సిద్ధార్థ్ తన కోసం అంతగా నిలబడతాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. తన చేయి పట్టుకొని నలుగురి ముందు నా భార్య అని చెప్పిన క్షణం ఆమె కళ్ళ ముందు పదే పదే మెదులుతుంది.
థ్యాంక్ యూ అండి. మేఘన గొంతులోంచి వణుకుతూ వచ్చిన మాట. సిద్ధార్థ ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఇంకా నీటి చారికలు ఉన్నాయి. ఎందుకు థ్యాంక్స్ అడిగాడు సిద్ధార్థం. నన్ను నన్ను అక్కడ అవమానం నుంచి కాపాడినందుకు, నాకు ఒక భార్య గుర్తింపు ఇచ్చినందుకు. సిద్ధార్థ ఒక చిన్న నిట్టూర్పు ఇడిచాడు. నేను నీకు కొత్తగా గుర్తింపు ఇవ్వటం ఏంటి మేఘన? నువ్వు నా భార్య అన్నది నిజం. ఆ నందిని లాంటి వాళ్ళకి మన కుటుంబం గురించి, నీ మంచితనం గురించి ఏమీ తెలియదు. నా భార్యను వేరొకరు అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేంత పిరికివాణ్ణి కాదు నేను. అయినా నువ్వు వాళ్ళ మాటలు కెడవలసిన అవసరం లేదు. యు ఆర్ మచ్ బెటర్ దెన్ ఆల్ ఆఫ్ దెమ్. ఇవాళ పార్టీలో నువ్వెంతో హుందాగా ప్రవర్తించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఎంతో నిజాయితీగా చెప్పాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న మాటలు మేఘని చెవులకు తేనెలూరుతున్నాయి. ఇన్నాళ్ళు తను పడిన కష్టానికి, సహనానికి ఒక మధురమైన బహుమతి లభించినట్లు అనిపించింది. శృతి స్థానాన్ని నేనెప్పటికీ భర్తీ చేయలేను. కానీ మీ పక్కన మీ కుటుంబం కోసం ఎప్పటికీ ఒక నీడ నిలబడతాను అని తన మనసులోనే అనుకుంది మేఘన. సిద్ధార్థ్ మనసులో కూడా ఒక కొత్త ఆలోచన మొదలైంది. ఒకప్పుడు ఆమెను దూరం పెట్టాలనుకున్న అతను ఈరోజు ఆమెను సొంతం చేసుకోవాలని, కాపాడుకోవాలని ఎందుకు తప్పించిపోయాడు? ఇది కేవలం కుటుంబ పరువు కోసమా? లేక అతని మనసులో కూడా మేఘన మీద ఏదైనా ఫీలింగ్ మొదలైందా? బయట సన్నగా జల్లు పడ్డం మొదలైంది. ఆ చిరుజల్లు వారి జీవితాల్లో మొదలు కాబోయే వసంతానికి సంకేతంలా అనిపిస్తుంది. కానీ నందిని అవమాన భారంతో రగిలిపోతుంది. సూర్యవంశీ కుటుంబంలో ఎలాగైనా చిచ్చు పెట్టాలని ఆమె కస్తూ ఉంది. రాత్రి కురిసిన చిరుజల్లుకి సూర్యవంశీ బంగ్లా ఆవరణలోని మొక్కలన్నీ పచ్చగా కలకల్లాడుతున్నాయి. ఉదయం 6 గంటలు. ఆకాశంలో ఇంకా ఎర్రటి సూర్యకిరణాలు పూర్తిగా విచ్చుకోలేదు. చల్లని గాలికి పక్షుల కిలకిల రాగాలు తోడే వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మేఘం తన గదిలోని కిటికీ దగ్గర నిలబడి ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. రాత్రి జరిగిన పార్టీ సంఘటన ఆ మనసులో ఇంకా మెదులుతూనే ఉంది. తన చెయ్యి పట్టుకొని నలుగురి ముందు సిద్ధార్థ్ ఈమె నా భార్య అని చెప్పిన ఆ క్షణం ఆమెకు జీవితకాలం సరిపడా ధైర్యాన్నిచ్చింది. ఇన్నాళ్ళు ఒక అదృశ్య గోడ ఇద్దరి మధ్య ఉండేది. కానీ నిన్నటి సంఘటన ఆ గోడలో ఒక చిన్న బీటలు వారేలా చేసింది. తన భర్త మనసులో ప్రేమ లేకపోయినా తన పట్ల బాధ, తన ఆత్మగౌరవం పట్ల పట్టింపు ఉన్నాయని ఆమెకు అర్థమైంది. అది చాలు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి. నెమ్మదిగా కిందకి వెళ్ళి వంటగదిలో పని ప్రారంభించింది. కాఫీ కలుపుతూ ఉండగానే సుమిత్ర గారు అక్కడికి వచ్చారు. ఆ ముఖంలో ఏదో తెలియని ఆనందం. ఏంటి మేఘన, రాత్రి పార్టీ ఎలా జరిగింది? సిద్ధు నిన్ను బాగానే చూసుకున్నాడా అని అడిగారు సుమిత్ర గారు. కోడలి ముఖంలో సంతోషం చూసి మేఘన్ చిరునవ్వుతో చాలా బాగా జరిగింది అత్తయ్య గారు. ఆయన నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారు అని చెప్పింది. నందిని చేసిన అవమానం గురించి కానీ, అక్కడ జరిగిన గొడవ గురించి కానీ ఆమె ప్రస్తావించలేదు. ఆ విషయాలు చెప్పి పెద్దవాళ్ళను బాధపెట్టడం ఆమెకి ఇష్టం లేదు. ఉదయం 7:30 సిద్ధార్థ్ గదిలోకి వెళ్ళి కాఫీ ట్రే టేబుల్ మీద పెట్టింది మేఘన. అతను అప్పుడే స్నానం చేసి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. తల తుడుచుకుంటూ మేఘను చూసి ఆగిపోయాడు. ఇద్దరి చూపులు కలిశాయి. రాత్రి జరిగిన సంఘటన తర్వాత ఇద్దరు ముఖాముఖి ఎదురుపడ్డం ఇదే. మేఘన కొద్దిగా సిగ్గుపడుతూ తలదించుకుంది. సిద్ధార్థ్ గొంతు సవరించుకొని గుడ్ మార్నింగ్ అన్నాడు. మేఘన ఉలిక్కిపడింది. పెళ్ళైనప్పటి నుంచి అతను ఉదయాన్నే తను పలకరించడం ఇదే తొలిసారి. గుడ్ మార్నింగ్ అండి, కాఫీ తెచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది. మేఘన ఒక్క నిమిషం సిద్ధార్థ్ పిలిచాడు. ఆమె ఆగి వెనక్కి తిరిగింది. నా బ్లూ కలర్ ఫైల్ నిన్న రాత్రి స్టడీ టేబుల్ మీద పెట్టాను. ఎక్కడుందో కొంచెం చూసి ఇస్తావా అని అడిగాడు. సాధారణంగా తన వస్తువులను ఎవరిని ముట్టుకోనివ్వడు సిద్ధార్థ్. అలాంటిది తను స్వయంగా అడుగుతూ ఉంటే మేఘనకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేసింది. వెంటనే వెళ్ళి ఆ ఫైల్ తీసుకొని అతని చేతికి ఇచ్చింది. థ్యాంక్స్ అని కాఫీ కప్పు తీసుకొని సిప్ చేస్తూ, ఈరోజు ఆఫీస్కి కొంచెం త్వరగా వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందా అని అడిగాడు. అయిపోయిందండి, మీరు రెడీ రండి, వడ్డిస్తాను అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ కాఫీ తాగుతూ
తనలో తను నవ్వుకున్నాడు. ఇంట్లో ఒక మనిషి తన కోసం అన్ని దగ్గరుండి చూసుకోవటం, తన అవసరాలను కనిపెట్టి ఉండటం అతనికి కొత్తగా ఎంతో హాయిగా అనిపిస్తుంది. శృతి ఉన్నప్పుడు ఇల్లు ఎలా కలకల్లాడుతూ ఉండేదో ఇప్పుడు మళ్ళీ ఆ వాతావరణం తిరిగి వస్తున్నట్టు అతనికి అనిపించింది. శృతి జ్ఞాపకాలను దూరం చేసుకోకుండానే మేఘన్ తన జీవితంలోకి ఒక చల్లటి గాల్ల ప్రవేశిస్తుందని అతను గ్రహించాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర సందడి మామూలుగా లేదు. రిహాన్కి ఈరోజు స్కూల్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు సబ్మిట్ చేయాలి. వాడి చేతిలో ఒక పెద్ద చార్ట్ ఉంది. ఆంటీ, నా ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు, టీచర్ నన్ను తిడుతుంది అంటూ కంగారుగా ఏడుపు ముఖం పెట్టాడు రిహాన్. మేఘన వాడికి ఇడ్లీ తినిపిస్తూ, ఏం ప్రాజెక్టు బుజ్జి, ఎందుకు పూర్తి చేయలేదు అని అడిగింది. టీచర్ ఫ్యామిలీ ట్రీ చేయమన్నారు. అంటే మన ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ ఫోటోలు అతికించి వాళ్ళ పేర్లు రాయాలట. నాకు ఫోటోలు ఎక్కడున్నాయో తెలియదు కదా అన్నాడు అమాయకంగా. అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధార్థ్ ఇది విన్నాడు. సారీ రిహాన్, నిన్న రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు పడుకున్నావు. ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళి హడావిల్లో ఉన్నాను. సాయంత్రం వచ్చి నేను చేయిస్తానులే అన్నాడు సర్ది చెబుతూ. కానీ రిహాన్ వినలేదు. లేదు డాడీ, ఈరోజే ఇవ్వాలి అని మారం చేయటం మొదలుపెట్టాడు. మేఘన వెంటనే కలగజేసుకొని, మీరు కంగారు పడకండి అండి, నేను చేయిస్తానులే, ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అని సిద్ధార్థ్కి చెప్పి రిహాన్ని తీసుకొని హాల్లోకి వెళ్ళింది. సిద్ధార్థ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వాళ్ళ వైపు ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఫ్యామిలీ ట్రీ అనగానే ఆ ఇంట్లో ఒక సున్నితమైన సమస్య ఉంది. శృతి ఫోటో పెట్టాలా, మేఘన ఫోటో పెట్టాలా, రిహాన్ తల్లి స్థానంలో ఎవరి ఫోటో ఉంటుంది? ఈ ప్రశ్నలు సిద్ధార్థ్ మనసులో మెదిలాయి. మేఘన ఎలా డీల్ చేస్తుందో చూడాలని అతనికి అనిపించింది. మేఘన్ తన గదిలోకి వెళ్ళి కొన్ని ఫోటోలు తీసుకువచ్చింది. చాట్ కింద భాగంలో ఒక పెద్ద చెట్టు బొమ్మ గీసింది. చెట్టు వేళ్ల దగ్గర రాజశేఖర్ గారు, సుమిత్ర గారి ఫోటోలు అతికించింది. వాళ్ళ కింద తాతయ్య, నాన్నమ్మ అని రిహాన్ చేత రాయించింది. ఆ తర్వాత చెట్టుపై కొమ్మల దగ్గర సిద్ధార్థ్ ఫోటో అతికించి నాన్న అని రాయించింది. ఇక తల్లి స్థానం వచ్చింది. రిహాన్ ఆసక్తిగా చూస్తున్నాడు. మేఘన్ ఒక చిన్న కవర్లోంచి 2 ఫోటోలు తీసింది. ఒకటి శృతిది, మరొకటి తనది. శృతి ఫోటోను తీసి సిద్ధార్థ్ ఫోటో పక్కన అతికించింది. రిహాన్ వైపు చూసి, ఇదిగో నాన్న, ఇది మీ అమ్మ ఫోటో, ఇక్కడ అమ్మ అని రాయి అని చెప్పింది. రిహాన్ ఆనందంగా అమ్మ అని రాశాడు. ఆ తర్వాత వాడు మేఘన ఫోటో తీసుకొని, మరి నీ ఫోటో ఎక్కడ పెట్టాలి ఆంటీ అని అడిగారు. మేఘన్ నవ్వి రిహాన్ ఫోటోను శృతి, సిద్ధార్థ్ ఫోటోల కింద అతికించి దాని పక్కనే ఆ చెట్టును ఆనుకొని నిలబడినట్టుగా తన ఫోటోను అతికించింది. నేను నీ గార్డియన్ ఏంజల్ని కదా, ఎప్పుడు నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను, అందుకే నా ఫోటో నీ పక్కన ఉంటుంది, ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ అని రాయి అని చెప్పింది. వాడు సంతోషంగా రాశాడు. ప్రాజెక్టు పూర్తయింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సిద్ధార్థ గుండె బరువెక్కింది. ఏ ఆడపిల్లకైనా తన భర్త పక్కన తన ఫోటో ఉండాలని కోరుకుంటుంది. కానీ మేఘన ఎంత నిస్వార్థంగా శృతికి ఆ స్థానం ఇచ్చి తన్ను ఒక కాపలదారునని చెప్పుకుంది. భర్త మాజీ భార్య పట్ల, ఒక సవతి పట్ల ఇంతటి గౌరవం చూపించటం బహుశా ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదేమో. మేఘన మనసు ఎంత స్వచ్ఛమైందో, ఆమె ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో సిద్ధార్థికి మరోసారి అర్థమైంది. తనకు తెలియకుండానే అతని పెదవులపై ఒక చిన్న విరిసింది. ఈ పిల్ల నిజంగా దేవత అని మనసులో అనుకొని ఆఫీస్కి బయలుదేరాడు. మధ్యాహ్నం 12 గంటలు. సూర్యవంశీ బంగ్లాలోకి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులోంచి విశ్వనాథ్, అతని కూతురు నందిని దిగారు. రాజశేఖర్ గారు, సుమిత్ర గారు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోయారు. నిన్న రాత్రి పార్టీలో జరిగిన గొడవ గురించి సిద్ధార్థ్ తన తండ్రికి చెప్పలేదు. కానీ విశ్వనాథ్కి తన కూతురు చేసిన పని వల్ల సూర్యవంశీ గ్రూప్తో ఉన్న వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయేమన్న భయం పట్టుకుంది. అందుకే ఉదయాన్నే కూతుర్ని తీసుకుని క్షమాపణ చెప్పడానికి వచ్చాడు. విశ్వనాథ్ లోపలికి రాగానే రాజశేఖర్ గారు చేతులు పట్టుకున్నాడు. రాజశేఖర్ గారు, నిన్న రాత్రి మా అమ్మాయి చేసిన పనికి నన్ను క్షమించండి. నేను ఆ సమయంలో అక్కడ లేను. ఈమె ఆ మేఘన అమ్మాయితో
ఏదో తెలియక నోరు జారింది. దయచేసి దీన్ని మన బిజినెస్ వరకు తీసుకురావద్దు. సిద్ధార్థ్ చాలా కోపంగా వెళ్ళిపోయాడు అని మొరపెట్టుకున్నాడు. రాజశేఖర్ గారికి అప్పటికప్పుడు విషయం అర్థమైంది. తన కొడుకు కోడలు పార్టీ నుంచి ఎందుకు త్వరగా వచ్చేశారు, ఆ పిల్ల ముఖంలో ఎందుకు ఆందోళన ఉందో ఆయనకప్పుడు తెలిసింది. విశ్వనాథ్ గారు, చిన్నపిల్లలు గొడవ పడడం సహజమే. దానికి బిజినెస్ని ఎందుకు కలుపుతాం? కానీ నా కోడలు ఏమి అనాథ కాదు. మా సూర్యవంశీ కుటుంబానికి మహాలక్ష్మి లాంటిది. ఆమెనెవరైనా ఒక్క మాట అన్నా నేను సహించను అని కరాఖండిగా చెప్పారు. నందిని తలదించుకొని నటించడం మొదలుపెట్టింది. ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్. నాకు మేఘన గారి గురించి ఏమీ తెలియదు. జస్ట్ ఎవరో చెప్పిన మాటలు విని తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. నేను స్వయంగా ఆమెకు సారీ చెప్పడానికి వచ్చాను. ఆమె ఎక్కడుంది అనేంత వినయంగా అడిగింది. సుమిత్ర గారు నందిని మాటలు నమ్మి, పర్వాలేదమ్మా, ఆమె వంటగదిలో ఉంది, వెళ్ళు అని చెప్పారు. నందిని లోపలికి వెళ్ళింది. మేఘన అక్కడ కూరగాయలు కోస్తూ ఉంది. నందిని రావటం చూసి ఆశ్చర్యపోయింది. నమస్తే నందిని గారు, మీరిక్కడా అని అడిగింది. నందిని ముఖంలో ఉన్న వినయం మాయమై ఓ కుటిలమైన నవ్వు వచ్చింది. చుట్టుపక్కల ఎవరు లేరని నిర్ధారించుకొని మేఘన్ దగ్గరకు వచ్చింది. నిన్న పార్టీలో సిద్ధు నీకు సపోర్ట్ చేశాడు కదా అని గాల్లో తేలిపోతున్నావా మేఘన? వాడు నిన్ను భార్య అని ఒప్పుకున్నాడని సంబరపడిపోతున్నావా అని నెమ్మదిగా కానీ పదునుగా అడిగింది. మేఘన ఏమాత్రం భయపడకుండా, నా భర్త నాకు సపోర్ట్ చేస్తే నేను సంతోషపడ్డంలో తప్పేముందండి? అయినా క్షమాపణ చెప్పడానికి వచ్చి మళ్ళీ అదే అహంకారం ఎందుకు అని ఎదురు ప్రశ్నించింది. నందిని ఒక వెటకారపు నవ్వు నవ్వింది. నీ అమాయకత్వం చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. సిద్ధు నిన్న నీకు సపోర్ట్ చేసింది నీ మీదున్న ప్రేమతో కాదు, తన కంపెనీ పరువు పోకూడదన్న స్వార్థంతో. ఆ పార్టీలో తన పరువు గురించి ఆలోచించాడు తప్ప నీ గురించి కాదు. వాడింకా ప్రతి రాత్రి తన గదిలో శృతి ఫోటో చూసుకుని ఏడుస్తూనే ఉంటాడు. నువ్వు ఇంట్లో కేవలం ఒక పని మనిషివి. ఎంత ఎగిరెగిరి పన్నా వాడి గుండెల్లో శృతి స్థానాన్ని నువ్వెప్పటికీ తీసుకోలేవు. జస్ట్ రిమెంబర్ దట్ అని విషం చిమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నందిని మాటలు మేఘన్ను కొద్దిగా కలవరపెట్టాయి. సిద్ధార్థ్ ఇంకా శృతిని మర్చిపోలేదన్న విషయం ఆమెకు తెలుసు. కానీ నా పార్టీలో అతను చూపించిన ఆవేశం కేవలం పరువు కోసమేనా? తన పట్ల అతనికి ఏమాత్రం గౌరవం లేదా అన్న ప్రశ్నలు ఆ మనసును తొలిచాయి. కానీ మేఘన వెంటనే తన్ను తాను స్థిమితపరుచుకుంది. వేరొకరు చెప్పిన మాటలు విని నా భర్తను నేను శంకించను. ఆయన మనసులో ఏముందో నాకు తెలుసు. ఒకవేళ ఆయన కేవలం పరువు కోసమే నన్ను రక్షించినా నా మాంగళ్యం విలువను నిలబెట్టినట్లే కదా. ఆయన ప్రేమ నేను బలవంతంగా లాక్కోలేను. నా సహనంతో గెలుచుకుంటాను ఆయన దృఢంగా నిశ్చయించుకుంది. సాయంత్రం 7 గంటలు. ఆకాశంలో మేఘాలు కమ్ముకొని సన్నగా చినుకులు పడుతున్నాయి. సిద్ధార్థ్ ఆఫీస్ నుంచి వచ్చాడు. రోజంతా పని ఒత్తిడి వల్ల కొద్దిగా అలసిపోయి ఉన్నాడు. గదిలోకి వెళ్ళి స్నానం చేసి బాల్కాన్లో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. వర్షపు చినుకులు మట్టి వాసన వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మార్చాయి. సరిగ్గా అప్పుడే మేఘన ఓ కప్పులో వేడి వేడి గ్రీన్ టీ తీసుకుని అక్కడికి వచ్చింది. అతనికి ఏ సమయంలో ఏది కావాలన్నది ఇప్పుడు ఆమెకు కంటంతా వచ్చేసింది. టీ కప్పును పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టి ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగింది మేఘన. కూర్చో మేఘన, సిద్ధార్థ్ పిలిచాడు. ఆమె ఆశ్చర్యంగా ఆగిపోయి అతని వైపు చూసింది. అతను బాల్కాన్లో ఉన్న మరో కుర్చీని చూపించాడు. ఆమె నెమ్మదిగా వెళ్ళి అందులో కూర్చుంది. ఇద్దరు కొద్దిసేపు ఏం మాట్లాడుకోలేదు. కేవలం వర్షపు శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఒక భార్యాభర్తలిలా ప్రశాంతంగా కూర్చుని గడపటం బహుశా వాళ్ళ జీవితంలో ఇదే తొలిసారి. సిద్ధార్థ్ టీ తాగుతూ ఒకసారి గొంతు సవరించుకున్నాడు. ఉదయం రిహాన్కి ఫ్యామిలీ ట్రీ ప్రాజెక్టులో నువ్వు చేసిన పని నేను చూశాను అన్నాడు నెమ్మదిగా. మేఘన అతని వైపు చూసింది. అతను ఏమంటున్నాడో అన్న చిన్న ఆందోళన ఆమె కళ్ళల్లో ఉంది. నువ్వు నా పక్కన నీ ఫోటో కాకుండా శృతి ఫోటో ఎందుకు పెట్టావు? ఏ ఆడదైనా తన భర్త పక్కన తనకే స్థానం ఉండాలనుకుంటుంది కదా. నీకెందుకు ఆలోచన రాలేదు అని సూటిగా అడిగాడు సిద్ధార్థం. మేఘన ఒక చిన్న నిట్టూర్పు ఇడిచి బయట పడుతున్న వర్షం వైపు చూస్తూ
సమాధానం చెప్పటం మొదలుపెట్టింది. స్థానాలు లాక్కుంటే వచ్చేవి కావండి, మనసులోంచి ఇవ్వాల్సినవి. ఆ ప్రాజెక్టు నా కుటుంబం గురించి కాదు, రిహాన్ కుటుంబం గురించి. రిహాన్ జీవితంలో వాడి కన్నతల్లి స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. ఆమె ప్రాణత్యాగం వల్లే నేను ఈరోజు ఈ ఇంట్లో ఉన్నాను. అలాంటి ఆమె స్థానాన్ని నేను ఎలా తీసుకోగలను? ఆమె ఒక అమ్మ అయితే నేను వాడికి ఒక స్నేహితురాల్ని. నాకు ఆ స్థానమే మేలు. సిద్ధార్థ ఆ మాటలకు మంత్రముగ్ధుడైపోయాడు. ఎంత మెచ్యూరిటీ! ఆమె వయసుకు ఆమె ఆలోచనలకు అస్సలు సంబంధం లేదు. మరి నా విషయం ఏంటి మేఘనా? నువ్వు నా భార్యవి, కానీ నేను నీకు భర్తగా ఏ సుఖము ఇవ్వలేదు. కనీసం మనసారా ప్రేమించలేదు. నా మనసు ఎప్పుడూ శృతి జ్ఞాపకాల చుట్టూనే తిరుగుతుంది. ఇది తెలిసి కూడా నువ్వు నా కోసం, నా కుటుంబం కోసం ఇంతలా ఎందుకు తప్పిస్తున్నావు? అతని గొంతులో ఎంతో బాధ, అపరాధ భావం ధ్వనించింది. మేఘన అతని వైపు తిరిగి ఒక స్వచ్ఛమైన నవ్వు నవ్వింది. ప్రేమంటే తీసుకోవటం కాదు, ఇవ్వటమని నేను నమ్ముతాను. మీరు శృతి గారిని ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. ఒక మనిషి మరొకరిని అంతగా ప్రేమించగలడు అన్న విషయమే నాకు మీ మీద గౌరవాన్ని పెంచింది. మీరు ఆమెను మర్చిపోవాలని నేను కోరుకోవటం లేదు. ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకోండి. కానీ వర్షం చూసారా? ఇది ఆకాశం నుంచి రాలి మట్టిలో కలిసిపోతుంది. ఆకాశం తన్ను వదిలేసిందని వర్షం బాధపడదు, మట్టికి ప్రాణం పోస్తున్నానని సంతోషిస్తుంది. నా ప్రేమ కూడా అంతే. నేను మీ జీవితంలోకి ఒక వసంతంలో రాకపోవచ్చు, కానీ మీ కష్టాల్లో, మీ బాధల్లో ఒక నీడలా ఉండాలనుకుంటున్నాను. నాకు ప్రతిఫలం వద్దు, బంధం చాలు. ఆ మాటలు సిద్ధార్థ్ గుండెను బలంగా తాకాయి. ఆమె ఆలోచన విధానం, ఆమె త్యాగగుణం, ఆమె స్వచ్ఛత, ఇవన్నీ చూస్తుంటే ఆమె ఒక సాధారణ మనిషిలా కాకుండా ఒక దేవతలా కనిపించింది. ఇన్నాళ్ళు తన కళ్ళకు గంతులు కట్టినట్టుగా అనిపించింది. తన ఎదురుగా ఇంతటి గొప్ప మనసున్న మనిషి ఉన్నాం, తాను గతాన్ని పట్టుకొని వేలాడుతున్నానని అతనికి అనిపించింది. సారీ మేఘనా, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ మంచితనాన్ని చులకనగా చూశాను. నిన్న ఆ నందిని అన్న మాటలు నాకు చాలా కోపం తెప్పించాయి. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమయ్యావో. ఐ ప్రామిస్, శృతి స్థానం ఎవ్వరికి ఇవ్వలేను, కానీ నా జీవితంలో నీకు దక్కవలసిన అత్యున్నతమైన గౌరవాన్ని, స్థానాన్ని నేను ఇస్తాను. ఇక నుంచి మన ప్రయాణం ఓ కొత్త మజిలీకి చేరుకుంటుంది అని ఎంతో నిజాయితీగా, బాధగా చెప్పాడు. మేఘన కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి, కానీ ఇవి ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు తన మౌన పోరాటానికి దక్కిన తొలి విజయం ఇది. తన భర్త మనసులో ప్రేమ లేకపోయినా ఒక అపారమైన గౌరవస్థానం సంపాదించుకోగలిగింది. ఆ క్షణం ఇద్దరి మధ్య ఉన్న దూరం మానసికంగా చాలా వరకు చెరిగిపోయింది. ఇద్దరు కలిసి వర్షాన్ని చూస్తూ మౌనంగా కూర్చున్నారు. కానీ ఆ మౌనం ఇప్పుడు భారంగా లేదు, ఒక అందమైన రాగంలా అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్ ఒక కొత్త ఉత్సాహంతో ఆఫీస్కి తయారయ్యాడు. డైనింగ్ టేబుల్ దగ్గర రిహాన్తో ఆడుకున్నాడు. మేఘన వడ్డిస్తుంది. అప్పుడే రాజశేఖర్ గారు ఒక విషయం చెప్పారు. సిద్ధు వచ్చేవారం మన ఫ్యాక్టరీలో ఓ కొత్త యూనియన్ ఓపెనింగ్ ఉంది. దానికి నువ్వు మేఘన కలిసి పూజలో కూర్చోవాలి. నేను పంతులు గారితో మాట్లాడాను అని అన్నాడు. సాధారణంగా ఇలాంటి వాటికి సిద్ధార్థ్ ఒప్పుకోడు, కానీ ఈసారి అతను మేఘన వైపు చూసి చిరునవ్వుతో తప్పకుండా నాన్న, మేం కలిసి పూజ చేస్తాం అని చెప్పాడు. ఈ మార్పు చూసి మేఘన గుండె ఆనందంతో ఉప్పొంగింది. సుమిత్ర గారి కళ్ళల్లో వెలుగు. ఉదయం 7 గంటలు. సూర్యవంశి బంగ్లాలో పండగ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్ళుగా శృతి మరణం మిగిల్చిన విషాదం నుంచి ఆ ఇల్లు మెల్లమెల్లగా కోలుకుంటుంది. ఈరోజు సూర్యవంశి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చెందిన కొత్త ఫ్యాక్టరీ యూనియన్ ప్రారంభోత్సవం. ఈ ప్రాజెక్టు సిద్ధార్థ్కి ఎంతో ప్రతిష్టాత్మకమైంది. దానికి మేఘన, సిద్ధార్థ్ ఇద్దరు కలిసి పూజ చేయాలని రాజశేఖర్ గారు నిర్ణయించడం ఆ ఇంట్లో కొత్త వెలుగులు నింపింది. సుమిత్ర గారు ఉదయాన్నే లేచి పనులని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మేఘన్ తన గదిలో పూజకు ముస్తాబవుతుంది. సుమిత్ర గారు స్వయంగా ఇచ్చిన పసుపు, ఎరుపు రంగు కలిసిన ఖరీదైన కంచిపట్టు చీర కట్టుకుంది. మెడలో సూర్యవంశీ వంశపారంపర్యంగా వస్తున్న పచ్చల హారం, నుదుటిన ఎర్రటి కుంకుమబొట్టు, జడ నిండా కనకంబరాలు, మల్లెపూలతో ఒక అచ్చమైన తెలుగింటి ఇల్లాల్లా
ఒక మహాలక్ష్మిలా తయారైంది మేఘన. అద్దం ముందు నిలబడి తన్ను తాను చూసుకుంటూ ఉండగా వెనక నుంచి సిద్ధార్థ్ అడుగుల చప్పుడు వినిపించింది. అతను తెలుపు రంగు పట్టుపంచే కుర్తాలో ఎంతో హుందాగా ఉన్నాడు. అద్దంలోంచి మేఘను చూసి సిద్ధార్థ్ అడుగులు ఆగిపోయాయి. ఆమె సహజమైన అందం, ఆ నిరాడంబరమైన దర్పం అతన్ని కట్టిపడేశాయి. మేఘన సిగ్గుతో తలదించుకొని, అయిపోయిందండి, నేను కిందికి వెళ్తున్నానని చెప్పి పక్కకు వెళ్ళబోయింది. మేఘన సిద్ధార్థ్ పిలిచాడు. ఆ మాగి అతని వైపు చూసింది. సిద్ధార్థ్ పెదవులపై ఒక స్వచ్ఛమైన చిరునవ్వు విరిసింది. చాలా బాగున్నావు. ఈ చీర, ఆ నగలు నీ కోసమే చేయించారేమో అన్నంతగా అమరిపోయావు. ఈరోజు ఫ్యాక్టరీలో అందరి దృష్టి నీ మీదే ఉంటుందేమో అని అన్నాడు. ఒక భర్త తన భార్య అందాన్ని మనసారా మెచ్చుకోవడం కంటే ఆడదానికి కావాల్సింది ఏముంటుంది? మేఘన బుగ్గలు ఎరుపెక్కాయి. కళ్ళల్లో ఆనందం పొంగి పొర్లింది. థ్యాంక్ యూ అండి అని చిన్నగా చెప్పి గబగబా కిందకు వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ ఆమె వెళ్ళే వైపు చూస్తూ తనలో వచ్చిన ఈ మార్పుకు తనకే ఆశ్చర్యం వేసింది. శృతి తర్వాత మరో ఆడపిల్లను కనీసం కన్నెత్తి చూడననుకున్న తాను ఇప్పుడు మేఘన అందాన్ని, ఆ మంచితనాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాడు. ఉదయం 9 గంటలకు సూర్యవంశీ కుటుంబం ఫ్యాక్టరీకి చేరుకుంది. నగర శివర్లలో ఉన్న ఆ ఫ్యాక్టరీ విద్యుత్ దీపాలు, పూలమాలలతో ముస్తాబే ఉంది. ఫ్యాక్టరీ కార్మికులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజ్మెంట్ స్టాఫ్ అందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కారు దిగిన సిద్ధార్థ్ వెళ్ళి మేఘన ఉన్న వైపు డోర్ తీశాడు. మేఘన మెల్లగా కిందకు దిగింది. అక్కడున్న స్టాఫ్ అంతా గుసగుసలాడుకున్నారు. కొత్త మేడం గారు చాలా ట్రెడిషనల్గా దేవతలా ఉన్నారు. అసలు ఏమాత్రం గర్వం లేకుండా ఇంత ప్రశాంతంగా ఉన్నారో అని కార్మికులు అనుకోవడం మొదలుపెట్టారు. రాజశేఖర్ గారు, సుమిత్ర గారు ముందుకు నడుస్తుంటే వాళ్ళ వెనక సిద్ధార్థ్, మేఘన అడుగులు అడుగు వేసుకుంటూ పూజ మండపం వైపు నడిచారు. వేదిక మీద హోమగుండం సిద్ధంగా ఉంది. పంతులు గారు మంత్రోచ్చారణ మొదలుపెట్టారు. సిద్ధార్థ్, మేఘన పక్కపక్కనే పీటల మీద కూర్చున్నారు. సంకల్పం చెప్పుకోవాలి. భార్యాభర్తలిద్దరూ కుడి చేతులు కలపండి అని చెప్పారు పంతులు గారు. పెళ్లి మండపంలో ఇదే పంతులు గారు చేతులు కలపమన్నప్పుడు సిద్ధార్థ్ ఎంతో అయిష్టంగా, ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా మేఘన్ చేతిని తాకాడు. ఆ రోజు ఆ స్పర్శలో ఒక చల్లదనం, ఒక నిర్లప్తత ఉన్నాయి. కానీ ఈరోజు సిద్ధార్థ్ ఏమాత్రం సంకోచించకుండా తన కుడి చేతిని ముందుకు చాచి మేఘన చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఒక వెచ్చదనం, ఒక భరోసా, ఒక బాధ ఉన్నాయి. మేఘన కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని తన గుండెల్లో పదిలపరుచుకుంది. భగవంతుడా, ఆయన మనసులో నా స్థానం ఏమిటో నాకు తెలియదు, కానీ ఈ చెయ్యి ఇలాగే జీవితాంతం నాతో కలిసి నడిచేలా ఆశీర్వదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. పూజ అత్యంత వైభవంగా ముగిసింది. ఫ్యాక్టరీ కార్మికులందరికీ మిఠాయిలు పంచారు. ఆ తర్వాత ఫ్యాక్టరీలో యంత్రాలను ప్రారంభించే కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి సూర్యవంశీ గ్రూప్ భాగస్వామి అయిన విశ్వనాథ్, అతని కూతురు నందిని కూడా వచ్చారు. పూజ జరుగుతున్నంతసేపు నందిని కళ్ళు మేఘన మీదే ఉన్నాయి. సిద్ధార్థం పక్కన కూర్చోటం, చేతులు పట్టుకొని పూజ చేయటం చూసి నందిని అసూయతో రగిలిపోయింది. ఎలాగైనా అందరి ముందు మేఘను తక్కువ చేసి మాట్లాడాలని సమయం కోసం ఎదురుచూస్తుంది. అందరూ మెషినరీ ఉన్న హాల్లోకి వెళ్లారు. సిద్ధార్థ్, రాజశేఖర్ గారు ఇంజనీర్లతో మాట్లాడుతున్నారు. మేఘన కొంచెం దూరంగా నిలబడి ఆ భారీ యంత్రాలను ఆసక్తిగా గమనిస్తుంది. ఇదే ఆధునిగా భావించిన నందిని తన స్నేహితులు, కొంతమంది బోర్డు మెంబర్స్తో కలిసి మేఘన్ దగ్గరకు వచ్చింది. ఏంటి మేఘన గారు, ఈ యంత్రాలు చూసి భయపడుతున్నారా? మీలాంటి వాళ్లకు వంటగదిలో మిక్సీలు, గ్రైండర్లు అలవాటే, కానీ కోట్ల విలువ చేసే ఈ ఇంపోర్టెడ్ మిషనరీ గురించి ఏం తెలుస్తుందిలేండి అని వెటకారంగా అంది నందిని. చుట్టుపక్కల ఉన్న బోర్డు మెంబర్స్ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. మేఘన ఏమాత్రం కంగారు పడలేదు. ఆ ముఖంలో అదే ప్రశాంతమైన చిరునవ్వు. నిజమే నందిని గారు, ఈ యంత్రాల టెక్నికల్ పేర్లు, వాటి ధరలు నాకు తెలియకపోవచ్చు, కానీ వంటగదిలో మిక్సీ తిరగాలన్నా, ఫ్యాక్టరీలో యంత్రం తిరగాలన్నా కావాల్సింది కరెంటు మాత్రమే కాదు, దాన్ని నడిపించే మనిషి చేతి నైపుణ్యం. యంత్రాలు కోట్లు విలువ చేయొచ్చు, కానీ వాటిని నడిపించే కార్మికుల శ్రమ, వాళ్ళ పట్ల యాజమాన్యం చూపించే సానుభూతి
దానికి మించిన విలువైనవి అని నేను నమ్ముతాను అనేంత హుందాగా బదులిచ్చింది. నందిని వదల్లేదు. మాటలు బాగానే చెప్తారు, కానీ బిజినెస్ అంటే ఎమోషన్స్ కాదు, ప్రాఫిట్స్. రేపొద్దున కంపెనీకి ఏదైనా నష్టం వస్తే మీ సానుభూతి మాటలు అప్పులు తీర్చవు. సిద్ధుకి బిజినెస్లో హెల్ప్ చేయడానికి నాలాంటి ఎడ్యుకేటెడ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్ట్నర్స్ కావాలి. మీలాంటి హౌస్ వైఫ్స్ కేవలం ఇంటికి పరిమితం అని సూటిగా అవమానించే ప్రయత్నం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధార్థ్ ఈ మాటలు విన్నాడు. అతను కలగజేసుకునే లోపే మేఘన మళ్ళీ మాట్లాడింది. వ్యాపారంలో లాభ నష్టాలు సహజం నందిని గారు. నష్టం వచ్చినప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావచ్చు, కానీ ఒక మనిషి మానసికంగా కుంగిపోయినప్పుడు వాళ్లకు ధైర్యం చెప్పి వాళ్ళ అడుగులు అడుగు వేసే నడిచే భాగస్వామి కావాలి. అది చదువులు నేర్పవు, సంస్కారం నేర్పుతుంది. నా భర్త వ్యాపారాన్ని ఆయన అద్భుతంగా చూసుకోగలరు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చే ఇల్లాలుగా ఉండటం నాకు చాలు. అయినా నా భర్త సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది. ఆయనకు నా మద్దతు మీద నమ్మకం ఉంది. మధ్యలో మూడో వ్యక్తుల సర్టిఫికేట్లు మాకు అవసరం లేదనుకుంటాను అనేంత ధీమాగా, కానీ ఎక్కడ మర్యాద కోల్పోకుండా సమాధానం ఇచ్చింది. ఆ మాటలు అక్కడున్న బోర్డు మెంబర్స్ సైతం మేఘన పరిణతికి ముగ్ధులైపోయారు. ఒక సీనియర్ డైరెక్టర్ అయితే వెల్ సెడ్ మేఘన. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ వెనక ప్రశాంతమైన కుటుంబం ఉండడం చాలా అవసరం. యు ఆర్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ సిద్ధార్థ్ అని మెచ్చుకున్నాడు. నందిని ముఖం అవమానంతో ఎర్రబడింది. ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి విసవిస నడిచి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ ఇదంతా చూసి తనలో తను నవ్వుకున్నాడు. మేఘన్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం లేదని అతనికి మరోసారి స్పష్టమైంది. ఆమెలోని ఈ ధైర్యమే అతన్ని ఆమె వైపు మరింత ఆకర్షితుని చేస్తుంది. ఫ్యాక్టరీ ఓపెనింగ్ చాలా సంతోషంగా ముగిసింది అనుకున్న సమయంలో రాజశేఖర్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది విన్న ఆయన ముఖం ఒకసారిగా పాలిపోయింది. కంగారుగా సిద్ధార్థ్ని, విశ్వనాథ్ని పక్కకు పిలిచాడు. ఏమైంది నాన్న, ఎందుకలా ఉన్నారు? సిద్ధార్థ్ అడిగాడు. సిద్ధు, మనం ఈ కొత్త ఫ్యాక్టరీ కోసం ముడిసరుకు సప్లై చేయడానికి గ్లోబల్ స్టీల్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. వాళ్ళు సడన్గా ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ముడిసరుకులు పంపలేమని చేతులెత్తేశారు. రేపటి నుంచి ప్రొడక్షన్ మొదలు పెట్టాలి. ఇప్పుడు సడన్గా వాళ్ళు హ్యాండ్ ఇస్తే ఎలా అని ఆందోళనగా చెప్పారు రాజశేఖర్ గారు. సిద్ధార్థ్కి షాక్ తగిలినట్లయింది. ఏంటి నాన్న మీరు అనేది? వాళ్ళకి మనం అడ్వాన్స్ కూడా ఇచ్చాం కదా, ఇప్పుడు క్యాన్సిల్ చేయటం ఏంటి? ముడిసరుకులు లేకపోతే యంత్రాలు ఆగిపోతాయి. మన క్లయింట్స్కి మనం ఇచ్చిన టైంకి డెలివరీ చేయకపోతే 100 కోట్ల నష్టం వస్తుంది. మన కంపెనీ రెప్యుటేషన్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది అని కంగారు పడ్డాడు. ఇదంతా విశ్వనాథ్కి ముందే తెలుసు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించింది ఆయనే. తన కూతురు నందిని సిద్ధార్థ్ పెళ్లి చేసుకోలేదన్న కోపంతో సూర్యవంశీ గ్రూప్ని దెబ్బతీయాలని ఆయన పన్నిన కుట్ర ఇది. విశ్వనాథ్ ఎంతో అమాయకంగా నటిస్తూ, అయ్యో ఎంత కష్టం వచ్చి పడింది రాజశేఖర్ గారు. సరే మీరు కంగారు పడకండి, నేను వికాస్ ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా ముడిసరుకులు తెప్పిస్తాను. కానీ వాళ్ళు మార్కెట్ రేటు కంటే 30% ఎక్కువ అడుగుతున్నారు. ప్రాజెక్ట్ ఆగిపోకుండా ఉండాలంటే ఆ రేటుకి ఒప్పుకోక తప్పదు. అంతన అసలు రంగు బయటపెట్టాడు. ఆ వికాస్ ఇండస్ట్రీస్ కూడా విశ్వనాథ్ బినామీ కంపెనీనే. వాళ్ళ దగ్గర కొంటే సూర్యవంశీ గ్రూప్కి భారీ నష్టం, విశ్వనాథ్కి భారీ లాభం. సిద్ధార్థ్కి అర్థం కాలేదు. 30% ఎక్కువంటే మన ప్రాఫిట్ మార్జిన్ మొత్తం పోతుంది అంకుల్. పైగా మనం అప్పుల పాలవుతాం. మరి తప్పదు కదా సిద్ధుబాబు, పరువు నిలబడాలంటే ఏదో ఒక రాజీ పడవలసిందే అని వెటకారంగా అన్నాడు విశ్వనాథం. సంతోషంగా జరగవలసిన ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఒక పెద్ద సంక్షోభంతో ముగిసింది. సిద్ధార్థ్ మనసంతా అల్లకొల్లోలంలా మారిపోయింది. తన తండ్రి ఎంతో సంతోషపడి కట్టిన సామ్రాజ్యానికి తన వల్ల మచ్చ వస్తుందేమో అన్న భయం అతన్ని పట్టి పీడిస్తుంది. సాయంత్రం ఇంటికి చేరుకున్నారిద్దరు. ఇంట్లో వాతావరణం ఉదయం ఉన్నంత సంతోషంగా లేదు. రాజశేఖర్ గారు బీప్ పెరిగిపోయి సోఫాలో నీరసంగా కూర్చునిపోయారు. సుమిత్ర గారు ఆయనకు మందులు ఇస్తున్నారు. సిద్ధార్థ్ ఎవరితోనూ ఏం మాట్లాడకుండా నేరుగా తన స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు.
ఫైల్స్ అన్నీ ముందు వేసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి పిచ్చివాళ్ళ ఏదో వెతుకుతున్నాడు. అప్రయత్నంగా ముడి సరుకులు సప్లై చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని రకరకాల ఫోన్లు చేస్తున్నాడు. కానీ ఎక్కడ ఆశాజనకమైన సమాధానం రావటం లేదు. అంత పెద్ద మొత్తంలో ముడి సరుకు ఒక్క రోజులో ఇవ్వటం ఎవరి వల్ల కావటం లేదు. తల 2 చేతులతో పట్టుకొని కుర్చీలో కుప్పగొలిపాడు సిద్ధార్థ్. మొదటిసారి అతనికి భయం వేస్తుంది. గత్తలకు మెల్లగా తెరుచుకుంది. చేతిలో ఒక కాఫీ కప్పుతో మేఘన్ లోపలికి వచ్చింది. ఆ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు, ఒక ప్రశాంతత ఉంది. కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టి సిద్ధార్థ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. సిద్ధార్థ్ తలెత్తి చూశాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. మేఘనా, ప్లీజ్ నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయి, నా మైండ్ అస్సలు బాలేదు అన్నాడు విసుగ్గా. మేఘన్ అక్కడి నుంచి కదలలేదు. వ్యాపారంలో ఏదో పెద్ద సమస్య వచ్చినట్టుంది. మామయ్య గారు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. ఏమైందో నాకు చెప్పకూడదా అని ఎంత మృదువుగా అడిగింది. చెప్తే నువ్వేమైనా సాల్వ్ చేయగలవా మేఘనా? ఇది వంటగదిలో ఉప్పు కారం అయిపోతే పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చుకునే సమస్య కాదు, 100 కోట్ల ముడిసరుకు సమస్య. గ్లోబల్ స్టీల్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. రేపు ఉదయానికల్లా మెటీరియల్ లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. విశ్వనాథ్ చెప్పిన వాళ్ళ దగ్గర కొంటే కంపెనీకి పీకల్లోతు అప్పులు వస్తాయి. నా బ్రెయిన్ పనిచేయడం మానేసింది అని తన ఫ్రస్ట్రేషన్ అంతా వెళ్ళక కడి సిద్ధార్థం. మేఘన ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. అతను కోపంగా లేడు, నిస్సహాయతలో ఉన్నాడని ఆమెకు తెలుసు. సమస్య ఎంత పెద్దదైనా మనసు ప్రశాంతంగా ఉంటేనే పరిష్కారం దొరుకుతుందండి. మీరు కాఫీ తాగండి ముందు అని కాఫీ కప్పును అతని చేతికి అందించింది. సిద్ధార్థ్ యాంత్రికంగా కాఫీ తీసుకొని ఒక సిప్ చేశాడు. నేను బిజినెస్ స్కూల్కి వెళ్ళలేదు. నాకు కాంట్రాక్టర్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ నాకు చిన్న డౌటు అంది మేఘన. ఏంటది అడిగాడ సిద్ధార్థం. ఒక పెద్ద కంపెనీతో మనం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అందులో లీగల్ టర్మ్స్ ఉంటాయి కదా. సడన్గా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు మనకు ఫైన్ కట్టాలి లేదా నష్టపరిహారం చెల్లించాలి కదా. అసలు వాళ్ళు ఏ కారణం చెప్పి క్యాన్సిల్ చేశారు అని అడిగింది. సిద్ధార్థ్కి ఈ ఆలోచన రాలేదు. టెన్షన్లో కేవలం మెటీరియల్ ఎలా తేవాలో ఆలోచించారు తప్ప అవతలి వాళ్ళను ఎలా నిలదీయాలో ఆలోచించలేదు. వెంటనే గ్లోబల్ స్టీల్స్ పంపించిన మెయిల్ ఓపెన్ చేసి చూశాడు. వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మెటీరియల్ సప్లై చేయలేకపోతున్నామని మెయిల్ పెట్టారు. అగ్రిమెంట్లో ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ను ఉపయోగించుకొని క్యాన్సిల్ చేశారు. కాబట్టి మనం వాళ్ళని లీగల్గా ఏమీ చేయలేము అన్నాడు సిద్ధార్థ్ నిరాశగా. మేఘన కొద్దిసేపు ఆలోచించింది. వాళ్ళ ఫ్యాక్టరీ ఎక్కడుంది? చెన్నైలో. చెన్నైలో ఈ మధ్య ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాలేదు. పోనీ వాళ్ళ ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే న్యూస్లో వచ్చేది. ఇవేమీ లేకుండా అకస్మాత్తుగా వాళ్ళు సప్లై ఆపేశారంటే వెనక ఎవరో ఉండి వాళ్ళను ఆపించి ఉండాలి కదా. మేఘన అనలైజ్ చేసి చెప్పింది. సిద్ధార్థ్ బుర్రలో ఒక ట్యూబ్లైట్ వెలిగింది. అవును, గ్లోబల్ స్టీల్ ఎండి ప్రకాష్కి విశ్వనాథ్కి చాలామంది పరిచయాలు ఉన్నాయి. ఈరోజు ఉదయం నందినితో జరిగిన గొడవ, వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వటం, ఆ వెంటనే విశ్వనాథ్ తన బినామీ కంపెనీని రంగంలోకి దించడం, ఇదంతా చూస్తుంటే ఇది ముమ్మాటికి విశ్వనాథ్ పన్నిన కుట్ర అని సిద్ధార్థ్కి అర్థమైంది. మై గాడ్ మేఘన, నువ్వు చెప్పింది నిజమే. ఇదంతా ఆ విశ్వనాథ్ గాడి పని. మనల్ని దెబ్బతీయడానికి ఆ ప్రకాష్కి ఏదో ఎరవేసి మనకు సప్లై ఆపేశాడు అని కోపంగా అన్నాడు సిద్ధార్థం. సమస్యకు మూలం ఎక్కడుందో తెలిసింది కదా. ఇప్పుడు పరిష్కారం ఆలోచించండి. మీరు ఈ కాంట్రాక్ట్ కోసం వాళ్ళకెంత అడ్వాన్స్ ఇచ్చారు? 50 కోట్లు. అంత పెద్ద అమౌంట్ మన దగ్గర తీసుకొని సప్లై ఆపేశారంటే వాళ్ళు మనకు భయపడడం లేదు. విశ్వనాథ్ గారి పలుకుబడికి లొంగిపోయారు. వాళ్ళని బెదిరించడం వల్ల ప్రయోజనం లేదు. మనకిప్పుడు కావాల్సింది మెటీరియల్. విశ్వనాథ్ గారు మనకు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారు. మనం దానికి లొంగకూడదు. మేఘన గొంతులో ఒక దురత్వం. మరేం చేయమంటావు? రేపటికి మనకు వేరే ఆప్షన్ లేదు. మేఘన చిన్నగా నవ్వింది. గ్లోబల్ స్టీల్ వాళ్ళు ఇండియాలో మాత్రమే స్టీల్ సప్లై చేయరు కదా, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. రేపు వాళ్ళకి ఏదైనా ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్లయింట్తో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లో సూర్యవంశీ గ్రూప్ వాళ్ళు గ్లోబల్ స్టీల్ ఫ్రాడ్ గురించి సాక్ష్యాలతో వివరిస్తే
వాళ్ళ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఏమవుతుంది? సిద్ధార్థ ఆశ్చర్యంగా మేఘన వైపు చూశాడు. వాళ్లకు ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉన్నారని నీకెలా తెలుసు? ఈ మధ్య మీరు ఆఫీస్ నుంచి ఫైల్స్ ఇంటికి తెస్తున్నప్పుడు నేను ఈ గ్లోబల్ స్టీల్ బ్రోచర్ చూశాను. అందులో వాళ్ళ క్లయింట్స్ లిస్ట్ ఉంది. వాళ్లకు జపాన్కి చెందిన ఒక పెద్ద కంపెనీతో టైఅప్ ఉంది. మీరు వెంటనే ఆ ప్రకాష్కి ఫోన్ చేయండి. మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినందుకు ఏ లీగల్ యాక్షన్ తీసుకోనని చెప్పండి. కానీ వాళ్ళ జపాన్ పార్ట్నర్స్కి, ఇతర ఇంటర్నేషనల్ క్లయింట్స్కి మీ దగ్గర ఉన్న అగ్రిమెంట్ కాపీస్ సడన్గా క్యాన్సిల్ చేసిన మెయిల్స్ పంపిస్తామని చెప్పండి. ఒక ఇండియన్ కంపెనీకే సరైన సప్లై ఇవ్వలేని వాళ్ళు ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్ని ఎలా నిలబెట్టుకుంటారో అని ఒక చిన్న అనుమానం వాళ్ళ క్లయింట్స్ మెదడులో పడితే ప్రకాష్కి కోట్ల రూపాయల విదేశీ ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతాయి. ఆ భయం చాలు రేపు ఉదయానికల్లా మీ ఫ్యాక్టరీలో ముడి సరుకులు దిగటానికి. మేఘన్ చెప్పిన ఈ ప్లాన్ విన్న సిద్ధార్థ్కి మతిపోయినంత పనైంది. ఎంతటి బ్రిలియంట్ ఐడియా! ఇది గ్లోబల్ స్టీల్కి కేవలం నష్టం కాదు, వాళ్ళ ఉనికికే ప్రమాదం తెచ్చే ఎత్తుగడ. ఈ వారే జీనియస్ మేఘన అంటూ సిద్ధార్థ్ తెలియకుండానే ఉత్సాహంతో ఆమె 2 చేతులను గట్టిగా పట్టుకున్నాడు. నీ ఆలోచన అద్భుతం. ప్రకాష్ గాడి వీక్ పాయింట్ ఎక్కడ కొట్టాలో కరెక్ట్గా చెప్పావు. నేనిప్పుడే వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను. మేఘన చేతులు అతని చేతుల్లో బందీ అయ్యాయి. ఆమె గుండె వేగం పెరిగింది. సిద్ధార్థ్ కూడా తను ఏం చేశాడో అర్థమై నెమ్మదిగా ఆమె చేతులను వదిలేశాడు. ఇద్దరి మధ్య మళ్ళీ ఒక నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దంలో ఒకరి పట్ల ఒకరికి అపారమైన అభిమానం ఉప్పొంగుతుంది. నీకు బిజినెస్ గురించి ఏమీ తెలియదన్నావు, కానీ 100 మంది MBA చదివిన వాళ్లకు తట్టని ఆలోచన నీకు ఎలా వచ్చింది అన్నాడు సిద్ధార్థ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మేఘన్ నవ్వింది. మా నాన్నగారు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవారు. వ్యాపారంలో నష్టం వస్తే అప్పు చేయొచ్చు, కానీ నమ్మకం పోతే వ్యాపారమే పోతుంది అని ఆయన ఎప్పుడు చెప్పేవారు. నేను ఆ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేశాను. అవతలి వాళ్ళ నమ్మకం దెబ్బతింటుందని భయపడితే చాలు కదా. సిద్ధార్థ్కి ఆమె గతం గురించి తెలుసుకున్న ఆసక్తి మొదటిసారి కలిగింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇన్ని ఒడిదుడుకులను ఇంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్న వ్యక్తిత్వం అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. థ్యాంక్ యూ మేఘన. ఇవాళ నువ్వు నా కంపెనీని మాత్రమే కాదు, నా తండ్రి పరువును, నా ఆత్మవిశ్వాసాన్ని కాపాడావు. నందిని అన్నట్లు నువ్వు ఒక సాధారణ గృహిణి కావు, నువ్వు నా సూర్యవంశ సామ్రాజ్యానికి నిజమైన అర్థానివి అని మనసారా అన్నాడు. మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను మీ కంపెనీకి అర్హురాలను కాదో నాకు తెలియదు, కానీ మీ మనసుకు దగ్గరవ్వాలని కోరుకునే మీ భార్యను. ఆ స్థానం కోసం నా చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కాల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ తన ఫోన్ తీసుకుని గ్లోబల్ స్టీల్ MD ప్రకాష్ కాల్ చేశాడు. మేఘన్ చెప్పినట్టే జపాన్ క్లయింట్స్ విషయాన్ని ప్రస్తావించి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అటువైపు నుంచి ప్రకాష్ వణికిపోయాడు. విశ్వనాథ్ చెప్పిన మాట విని ఎంత పెద్ద తప్పు చేశాడో అతనికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయానికల్లా మెటీరియల్ సూర్యవంశీ ఫ్యాక్టరీకి చేరుకుంటుందని వాగ్దానం చేశాడు. సిద్ధార్థ్ కుర్చీలో వెనక్కి ఆనుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళ ముందు శృతి రూపం రాలేదు. మేఘన్ నవ్వుతున్న ముఖం వచ్చింది. తన జీవితంలో మేఘన ప్రాముఖ్యత ఏమిటో అతనికి పూర్తిగా అర్థమైంది. ఒక ఇంట్లో దీపం ఆరిపోతే చీకటి కమ్ముకుంటుంది. ఆ చీకటిని తరిమికొట్టడానికి ఆ దేవుడే మేఘనను ఒక వెలుగులా తన జీవితంలోకి పంపాడని సిద్ధార్థ్ నమ్మడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఉదయం విశ్వనాథ్ నందిని సూర్యవంశీ బంగ్లాకు వచ్చి రాజశేఖర్ గారు అప్పులపాలు అవుతారని ఆనందిద్దామని ప్లాన్ వేశారు. కానీ వాళ్లకు ఎదురు కాబోయే షాక్ ఏంటి, సిద్ధార్థ్ వాళ్లకు ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.